వందనాలండి. ఈరోజు మే 8 దావీదును ప్రేమించే ప్రజల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుని హృదయానుసారుడైన వ్యక్తి అయిన దావీదును గురించిన ప్రేమ మొదటి సమూయేలు 18 అధ్యాయంలో 3 సార్లు చెప్పబడింది. 18:1 యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను అని రాయబడింది. 18:16 ఇజ్రాయేల్ వారును యూదా వారును దావీదును ప్రేమించారు అని రాయబడింది. 18:20 సౌలు కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉన్నది అని రాయబడింది. యోనతానుకు దావీదు పైన ప్రేమ ఒక స్త్రీ ప్రేమించే దానికంటే ఎక్కువగా ఉందని దావీదే అన్నాడు. ఈ ప్రేమ రోజు రోజుకు గాఢంగా తయారై మనకు క్రీస్తుపై ఉన్న ప్రేమను సవాల్ చేస్తూ ఉంది. మనం యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన కొత్తలో చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఇతరులను కూడా ఆ ప్రేమలోకి ఆకర్షిస్తాం. కానీ కాలం గడిచే కొద్దీ ఎదుర్కొనే సమస్యలు, శ్రమలు అవి వచ్చినప్పుడు క్రీస్తు పట్ల ప్రేమ సన్నగిలిపోతుంది. విశ్వాసులందరికీ ఇది చాలా సామాన్యంగా జరుగుతుంది. అయితే ఈరోజు యోనతాను దావీదుల నడుమ ఉన్న ప్రేమను గురించి తెలుసుకుంటూ ఉండగా మనకు యేసయ్య పట్ల ఉన్న ప్రేమ ఎక్కువ అవ్వాలని నిర్ణయించుకోవాలి. దావీదు గొలియాతును చంపినప్పుడే యోనతాను దావీదు పట్ల ఆకర్షితుడయ్యాడు. లోయలో దిగి గొలియాతును హతమార్చినప్పుడు చూసిన యోనతాను దాని ద్వారా ఇజ్రాయేలీలకు విజయం వచ్చిందన్న విషయము అతనిలో ఈ ప్రేమ పుట్టించింది. మన క్రీస్తు పట్ల ప్రేమ కల్వరి యొద్ద మొదలవుతుంది. అంతవరకు మనం ఆయన గురించి కొద్దిగానే తెలుసు. కానీ ఆయన విజయము వల్ల మనము సాతాను, పాపము, మరణము ఇలాంటి విషయాల నుంచి అలాంటి బానిసత్వం నుంచి విడిపోయి విడుదల పొందాము అని నమ్ముతున్నాం. ఆయన మనలను మొదటిగా ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాము అని యోహాను పత్రిక మొదటి పత్రిక 4:19 చెప్పబడి ఉంది. మొదటి సమూయేలు 19కి వెళ్ళేసరికి యోనతాను ప్రేమ చాలా ఎక్కువైంది. అతని గురించి చాలా తెలుసుకున్నాడు. కాబట్టి యోనతాను దావీదును ప్రేమించాడు ఒక నూతన వ్యక్తిగా, అంతేగాని కేవలం యుద్ధ యోధుడిగా మాత్రమే కాదు. అందుకే ధైర్యంగా పొలంలోకి వెళ్ళి దావీదును కాపాడాడు. అంతేకాకుండా సౌలు దావీదును ద్వేషిస్తున్నాడు అని తెలిసి కూడా దావీదు పక్షంగా మాట్లాడాడు. ఈనాడు ప్రభువును ద్వేషించే వారి నడుమ మనం ఉన్నాము. మనం ప్రభువుని గురించి మంచిగా మాట్లాడాలి. యోనతానుకు దావీదు పట్ల ప్రేమ ఎంత ఎక్కువైందంటే అతని కొరకు ఏమైనా చేయుటకు సిద్ధపడ్డాడు. తండ్రికి దావీదుపై కక్ష ఉంది, అతను చంపేస్తాడని తెలిసి కూడా తనకేదైనా ప్రమాదం వస్తుందేమో అని ఆలోచించకుండా తాను ప్రేమించిన వాడిని రక్షించాడు. ప్రభు తనను ప్రేమించి ఆజ్ఞలు పాటిస్తే వారికి కావలసిన అన్నీ ఇస్తానని శిష్యులకు చెప్పాడు. ఈనాడు మనకు కూడా అదే వర్తిస్తుంది. ఇజ్రాయేలీలు, యూదులు దావీదు పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. దానివల్ల 2 విడిపోయిన ప్రాంతాలు ఒకటయ్యాయి. మనకు యేసుక్రీస్తు ప్రభుపై ప్రేమ ఉంటే అందరితో సమాధానంగా ఉండి ఐక్యత కలిగి ఉంటాం. సౌలు కుమార్తె మీకాలుకు దావీదుపై ఉన్న ప్రేమ యథార్థతతో కూడినది కాదు. కాబట్టి దావీదు దేవుని మందసం తీసుకొని వస్తూ అందరి ముందు నాట్యమాడానని అతన్ని ద్వేషించింది. దానివల్ల ఆమె కూడా శాపం పొందింది. పిల్లలు పుట్టకుండా చేశారు దేవుడు. మరి మనం ప్రార్థన చేసుకుందాం. మన ప్రేమ ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునైనా, దావీదు పట్ల ఇతరులకు ఉన్న ప్రేమను చూసాం నాయనా. మేము కూడా మీ హృదయానుసారుల పట్ల, మీకు నచ్చిన వాళ్ళ పట్ల మేము కూడా ప్రేమ కలిగి ఉండి మేము కూడా వాళ్ళలాగా మీకు నచ్చే విధంగా జీవించేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.